విశాఖ సింహాచలం ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది. త్రిసభ్య విచారణ కమిటీ సింహాచలంలో పర్యటిస్తోంది. ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలిస్తోంది. కమిటీలో సురేష్ కుమార్, ఆర్కే రవికృష్ణ, వెంకటేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు. ఈ త్రిసభ్య కమిటీ 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వనుంది. 3 నెలల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సింహాచలం ఆలయంలో ప్రమాద ఘటన అంతా పర్యాటక శాఖ నిర్లక్ష్యం వల్లే జరిగిందని తేల్తోంది. కొండపై రిటైనింగ్ వాల్ వద్దంటూ వైదిక సిబ్బంది చెబుతున్నా పట్టించుకోలేదు. ఇష్టారాజ్యంగా పనిచేసి పర్యాటక శాఖ ఇంజనీరింగ్ విభాగం 7 ప్రాణాలు పోవడానికి కారణమైందన్న విమర్శలొస్తున్నాయి. నిర్మాణంలో కాంక్రీట్ కు బదులు సిమెంట్ ఇటుకలను ఉపయోగించకుండా ప్రాణ నష్టం ఎక్కువగా ఉండటానికి కారణమైంది. ఎలాంటి నాణ్యత లేని ఇటుకలతో 12 అడుగుల వాల్ నిర్మించి 7 పొట్టన పెట్టుకుంది ఇంజనీరింగ్ విభాగం. నాసిరకం నిర్మాణంతోనే ఘటన సంభవించి ఉంటుందని విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖ సింహాచలం ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, త్రిసభ్య విచారణ కమిటీ సింహాచలంలో అయితే పర్యటిస్తోంది. పూర్తిగా పరిశీలన అయితే కొనసాగుతోంది. ఏ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? ప్రస్తుతం ఇప్పుడే త్రిసభ్య కమిటీ సింహాచలం ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుంది. అప్పుడే ఆలయ అధికారులతో కూడా విచారణ చేపట్టారు. మనం విజువల్స్లో చూడొచ్చు. త్రిసభ్య కమిటీ సభ్యులతో పాటు జిల్లా కలెక్టర్, అలాగే పోలీసు అధికారులు, ఆలయానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ఆ రోజు జరిగిన విషయాలన్నింటినీ కూడా త్రిసభ్య కమిషన్ అయితే విచారణ చేసి కనుక్కుంటున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రధానంగా ముఖ్యమంత్రి ఘటన జరిగిన వెంటనే దీనిపైన విచారం వ్యక్తం చేయడంతో పాటు త్రిసభ్య కమిటీని కూడా కమిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యంగా పట్టణాభివృద్ధి ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్తో పాటు ఐజీ రవికృష్ణ, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు కూడా 3 సభ్యులుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ అయితే ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం త్రిసభ్య కమిటీ ఘటన జరిగిన ప్రాంతంలోని పర్యటిస్తుంది. మనం చూడొచ్చు ఆ గోడ ఏ విధంగా కూలింది, 7 చనిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? ఇంజనీరింగ్ లోపమా, లేక ఆలయం అధికారులు చందనోత్సవం రోజు సమన్వయం చేసుకోవడంలో లోపం జరిగిందా అనే విషయం పైన ఆరా తీస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఆలయానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులతో దానికి సంబంధించిన మ్యాప్స్, గోడ ఏ విధంగా కట్టారు అనే విషయాలపై కూడా ఆధారాలు సేకరిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. దాదాపు 3 గంటల పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా శ్రమించి ఆ గోడను కూడా వెలికి తీసి దాదాపు 7 భక్తులు మృతి చెందిన శవాలను అయితే బయటకు తీసిన పరిస్థితిని కూడా ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు ఆ త్రిసభ్య కమిషన్కి వివరిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కూడా అసలు గోడ ఎందుకు కట్టాల్సి వచ్చింది, పూర్వం దారి ఏ విధంగా ఉందనే విచారణ కమిషన్కు వివరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. భక్తులందరూ కూడా మొదట్లో అక్కడి నుంచి దిగి అక్కడి నుంచి దేవాలయానికి డైరెక్ట్గా ఈ మార్గం గుండానే వచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం కాస్త రద్దీని తగ్గించేందుకు, ఎక్కువగా రద్దీ ఉండడంతో సులువుగా దర్శనాలు అయ్యేందుకు వీలు కల్పించేందుకు ఈ 2 పక్కల దారులు ఏర్పాటు చేశామని చెప్పి ఆ కలెక్టర్ అయితే త్రిసభ్య కమిషన్కి వివరిస్తున్నారు. 300 రూపాయలు లైను ఈ విధంగా వెళ్తుంది. అలాగే గ్రిల్లు ఏర్పాటు చేసాం, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఈ విధంగా చేసాం. కానీ పొరపాటున అత్యధికంగా వర్షపాతం నమోదవడం, నీరంతా కూడా ఫ్లో అవడంతో గోడ పడిపోయిందనే విషయాలు కూడా త్రిసభ్య కమిషన్కి కలెక్టర్ వివరిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఆలయానికి సంబంధించినటువంటి ఈవో కూడా ఇక్కడే ఉన్నారు. ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, రద్దీని తట్టుకునేందుకు ఎలాంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు, ఇవన్నీ కూడా త్రిసభ్య కమిషన్ అయితే
తెలుసుకుంటుంది కలెక్టర్. శ్రీకాకుళం విశాఖపట్నంకి సంబంధించినటువంటి కలెక్టర్ త్రిసభ్య కమిషన్కి వివరిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఇవో మొత్తం ప్లానింగ్, చందనోత్సవానికి సంబంధించినటువంటి ప్లానింగ్ మొత్తం అన్నీ కూడా పూర్తి డ్రాఫ్ట్ మొత్తం అన్నీ కూడా స్కెచ్లతో సహా త్రిసభ్య కమిషన్ ముందుకు వాళ్ళ సిబ్బందితో తీసుకొచ్చిన విజువల్స్లు మనకు కనబడుతున్నాయి. ఈ త్రిసభ్య కమిషన్కి సంబంధించి 3 సభ్యులు కూడా 72 గంటల్లో ప్రాథమిక విచారణ చేపట్టి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సివిల్ కోర్టుకు సంబంధించి ఎటువంటి అధికారాలు ఉంటాయో త్రిసభ్య కమిటీ సభ్యులు కూడా అలాంటి అధికారాలు ఉంటాయి. ఎవరినైనా పిలిచి విచారించవచ్చు, సమన్లు కూడా జారీ చేయవచ్చు, ఎవరినైనా ప్రశ్నించవచ్చు. ఇలాంటి అధికారులను కూడా సివిల్ కోర్టుకు ఏ విధమైన అధికారాలు ఉంటాయో ఈ విచారణకు సంబంధించినటువంటి త్రిసభ్య కమిషన్ కూడా అలాంటి అధికారాలే ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. సిటీ పోలీస్ కమిషనర్ బాగ్చి కూడా ఇక్కడికి చేరుకున్నారు. పోలీసు బందోబస్తు ఆ రోజు ప్రజలకు ఏ విధంగా సహాయపడ్డారో కమిషన్ ముందుకు చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆలయానికి సంబంధించినటువంటి గోడ నిర్మాణం, అలాగే ఇంజనీరింగ్, పర్యాటక శాఖకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఈ గోడ నిర్మించారు. ఎంత మేరకు నిర్మించారు, ఎంత పొడవు నిర్మించారో అవన్నీ కూడా కలెక్టర్ అక్కడ త్రిసభ్య కమిషన్కి వివరిస్తున్నారు. భక్తులు సడన్గా పడిపోయిన తర్వాత ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యారు, ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, వాలంటీర్లు ఎలాంటి సహాయం చేశారో మొత్తం అన్నీ కూడా ఈ త్రిసభ్య కమిషన్కు ఫోటోలు, వీడియోల ద్వారా మొత్తం అన్నీ కూడా త్రిసభ్య కమిషన్ సభ్యులకు స్పష్టంగా వివరిస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ఆ రోజు తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షం రావడంతో సాధారణంగా ఎప్పుడు కూడా ఈ కింద నుంచి ప్రధాన రహదారి ఇది, భక్తులందరూ వచ్చేందుకు ఆ రహదారి గుండా నీరంతా వెళ్ళిపోయిన పరిస్థితి ఉండేది. కానీ ఈ గోడ కట్టడం ద్వారా టీ ఆకారంలో ఈ గోడ కట్టిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా అనేది నిపుణులు విచారణలో తేలాల్సిన పరిస్థితి కూడా ఉంది. త్రిసభ్య కమిషన్ ఎలాంటి నివేదిక ఇస్తుందని చెప్పి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠం నెలకొన్న పరిస్థితి కూడా మనకి ఉంది. ఆ గోడ నిర్మాణం ఒక నాణ్యతను కూడా కమిషన్ అయితే చూస్తున్నారు. వైదిక సిబ్బంది ఏం చెప్పారనే దాని మీద కూడా విచారణ ఆ కోణంలో కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈవో కూడా త్రిసభ్య కమిషన్కి ఎలాంటి ఏర్పాట్లు చేసామో అవన్నీ కూడా వివరిస్తున్న విజువల్స్లో మనం చూడొచ్చు. మొత్తం నెల రోజుల నుంచి కూడా ఈ ఏర్పాట్లు, చందనోత్సవం ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులందరూ కూడా ఒక డ్రాఫ్ట్ కూడా పేపర్ మీద వేసుకున్నారు. ఎలాంటి భక్తులు క్యూ లైన్లు కావచ్చు, భోజనాలకు కావచ్చు, భక్తులకు మరుగుదొడ్లు, అల్పాహారం ఇవన్నీ ఏర్పాట్లు చేసేందుకు ఒక బ్లాకులుగా విభజించారు ప్రతి ఒక్కటి కూడా. ఆ మేరకు ఒక డ్రాఫ్ట్ కూడా స్కెచ్ కూడా వేసుకొని అవన్నీ కూడా ఏ విధంగా ఏర్పాట్లు చేసామో అవన్నీ కూడా ఆలయ ఈవో ఆధ్వర్యంలో అధికారులందరూ కూడా త్రిసభ్య కమిషన్కు వివరిస్తున్నారు. పోలీసులు కూడా బలగాలు దాదాపు 2000 మంది పోలీసులు ఈ చందనోత్సవం సందర్భంగా డ్యూటీలో ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేశారు. కానీ ప్రకృతి విపత్తు సడన్గా వచ్చిన ఈ దురదృష్ట ఘటన కారణంగా 7 భక్తులు చనిపోవడం, మరికొంతమంది గాయాల పాలు అవ్వడం మాత్రం ప్రతి ఒక్కరిని కూడా కలచివేసిన దృశ్యం. దీనిపైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా విచారణ వ్యక్తం చేస్తున్నారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికే 25 లక్షల రూపాయలు పరిహారం కూడా ప్రకటించింది. క్షతగాత్రులకు 3 లక్షల రూపాయలు ప్రకటించింది. దాంతోపాటు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. త్రిసభ్య కమిషన్ ఎలాంటి నివేదిక ఇస్తుంది, ఎవరి మీద చర్యలు తీసుకుంటారు అనే దానిపై కూడా ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఇంజనీరింగ్ లోపమా, లేకపోతే ఆలయ అధికారులు సమన్వయం లోపమా అనే విషయం కూడా ప్రస్తుతం విచారణలో తేలనుంది. కాంట్రాక్టర్ను కూడా పిలిచే అవకాశం ఉంది. త్రిసభ్య కమిషన్ ఎలాంటి నివేదిక ఇస్తుంది అనే దానిపై కూడా ఆలయ అధికారులు కూడా
ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. మొత్తం ఆలయానికి సంబంధించినటువంటి ఆ రోజు ఎవరెవరు పాల్గొన్నారు, గోడ నిర్మాణంలో కావచ్చు, ఒక బందోబస్తులో కావచ్చు, అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, ఈ అధికారులందరినీ కూడా పిలిచి త్రిసభ్య కమిషన్ ప్రస్తుతం విచారణ చేపడుతుంది. ఎలాంటి నివేదిక ఇస్తుందనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆలయ ఇంజనీరింగ్ అధికారులతో ప్రస్తుతం త్రిసభ్య కమిటీ సభ్యులు మాట్లాడుతున్నారు. ఎలాంటి డిజైనింగ్ ఈ గోడ నిర్మాణంలో ఉపయోగించారు, అంతకుముందు ఏ విధంగా ఉండేది, ఇవన్నీ కూడా అధికారులను అడిగి త్రిసభ్య కమిషన్ సభ్యులు తెలుసుకుంటున్నారు. మొత్తం 3 సభ్యులు రాష్ట్ర పట్టణాభివృద్ధి ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, అలాగే ఏగల్ విభాగానికి సంబంధించినటువంటి అధికారి ఐజీ రవికృష్ణ, ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు, మొత్తం 3 సభ్యులను ప్రభుత్వం నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ విచారణ జరుగుతుంది. మహేష్, అయితే త్రిసభ్య కమిటీ ప్రస్తుతానికి ప్రాథమికంగా ఏమని నిర్ధారించారు? కేవలం గోడ కూలడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందా? అసలు ఎందుకు జరిగింది? దానికి సంబంధించిన విషయాలు వెల్లడించారా? ప్రధానంగా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఏం జరిగింది అనే దానిపైన కూడా ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంది. ప్రధానంగా అధికారులు చెప్తున్నది ఏంటంటే, ఇంతకుముందు రహదారి తిన్నగా స్ట్రైట్గా ఉండేది. డైరెక్ట్గా భక్తులు బస్సు దగ్గర నుంచి దిగి అక్కడి నుంచి డైరెక్ట్గా వేగం సరాసరి దేవాలయం లోపలికి వెళ్లేందుకు అనువుగా ఉండేది. అయితే ఈసారి దాదాపు 2 లక్షల మంది భక్తులు దర్శనానికి వస్తారు, నిజరూప దర్శనం చేసుకునేందుకు. దానికోసమే ఈ క్యూ లైన్లు 2గా విడగొట్టి ఏర్పాట్లు చేస్తామని చెప్పి అధికారులు అయితే త్రిసభ్య కమిషన్ ముందైతే వివరిస్తున్న పరిస్థితి. అయితే ఇంజనీరింగ్ లోపం వల్ల, నిర్వహణ లోపం వల్ల, క్వాలిటీ లేకపోవడం వల్ల జరిగింది అనేది అయితే విచారణలో తెలియాల్సి ఉంది. ఇక్కడ సంబంధించిన దేవాలయానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు కూడా త్రిసభ్య కమిటీ ముందు వాళ్ళు చేసిన ఈ కట్టడం గురించి అయితే వివరిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం విచారణలో ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి నిర్మాణ లోపమో లేకపోతే సమన్వయ లోపం జరిగే కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ప్రభుత్వానికి 72 గంటల్లో ఈ త్రిసభ్య కమిషన్ అయితే నివేదిక ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది.